హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు పంచతంత్ర రెడ్డి. ఈ రోజు మనలో అద్భుతమైన మూవీ అప్డేట్ తో మీ ముందుకు వచ్చి అదేంటంటే ముఖేష్ గౌడ్ గారు అంటే గుప్పిడంత మన సీరియల్ యాక్ట్ చేసిన ముఖేష్ గౌడ్ గారు అయితే వరుస సినిమాలతో ముందు దూసుకెళ్ళిపోతున్నారట. సో అది ఏంటి, అది ఏ మూవీస్ అనే విషయం గురించి అయితే వీడియో డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఖచ్చితంగా నొక్కండి. ఓకేనా? ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. తెలుగు సీరియల్ ఇండస్ట్రీలో గుప్పిడంత మన సీరియల్ ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలిసిందే కదా. సో ఆ సీరియల్ యాక్ట్ చేసినటువంటి ముఖేష్ గౌడ్ గారు అయితే మాత్రం ఫర్దర్ మూవీస్ కెరీర్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. సో మోస్ట్లీ చెప్పాలంటే ముఖేష్ గౌడ్ గారు అయితే సీరియల్ నుంచి దూరం అవడం వల్ల చాలా మంది ఫ్యాన్స్ వర్క్ అవుతున్నప్పటికీ కూడా ఆయన సిల్వర్ స్క్రీన్ పై రాబోతున్నారన్న విషయం తెలుసుకున్న తర్వాత అయితే చాలా మంది ఫ్యాన్స్ అయితే వాళ్ళు సపోర్ట్ గా నిలబడ్డారు. మోస్ట్లీ చెప్పాలంటే చాలా ఫ్యాన్స్ నుంచి కాంట్రవర్సీ ఎదుర్కొన్నప్పటికీ కూడా చాలా మంది ఫ్యాన్స్ అయితే సపోర్ట్ చేస్తారని అర్థమవుతుంది. ఎందుకంటే మనం లాస్ట్ టైం చేసిన వీడియోలో చూసినట్లయితే ముఖేష్ గౌడ్ గారికి సపోర్ట్ చేస్తూ చాలా మంది అయితే కామెంట్ చేయడం జరిగింది. సో వాళ్ళందరికీ కూడా ముఖేష్ సార్ తరపున నేను కూడా మీకు అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నా. అండ్ ప్లీజ్ సపోర్ట్. అలాగే అండ్ ముఖేష్ గౌడ్ గారు అయితే మాత్రం ఈ మధ్యకాలంలో మంచి సినిమాలతో దూసుకెళ్ళిపోతున్నారు అని చెప్పొచ్చు. అండ్ మోస్ట్లీ చెప్పాలంటే ఇప్పుడు దాకా ఒక్క సినిమా అయితే అప్డేట్ అయితే చాలా మంది తెలిసింది. అండ్ ఫర్దర్ మూవీస్ కూడా చేస్తారన్నమాట. అండ్ ముఖేష్ గౌడ్ గారు నచ్చిన గీతా శంకర్ మూవీ గురించి అయితే కొన్ని అప్డేట్స్ అయితే మీ ముందుకు తీసుకొస్తా. సో అది ఏంటి అనే విషయం తెలుసుకోవాలంటే ఫస్ట్ మన వీడియో కంప్లీట్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ముఖేష్ గౌడ్ గారు అయితే మాత్రం ఈ సినిమాలో యాక్ట్ చేయడం చాలా అంటే చాలా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మోస్ట్లీ చెప్పాలంటే ఒక పెద్ద భారీ బడ్జెట్ సినిమా అయితే కాకపోవచ్చు, కానీ బట్ ఇదైతే మాత్రం మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్ గా ఉండబోతుంది అర్థమవుతుంది. అండ్ డైరెక్టర్ గారు అయితే మాత్రం దీని మీద అయితే ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారన్నమాట. అండ్ ఒక బలగం సినిమా తర్వాత మళ్ళీ ఈ సినిమా అని చెప్పేంత కాన్ఫిడెంట్ గా అయితే ఉన్నారన్నమాట. అండ్ ముఖేష్ గౌడ్ గారు అయితే ఈ సినిమా మీద అయితే చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఎందుకంటే లాస్ట్ టైం చూసుకునేది చాలా సినిమా మూవీస్ ఆఫర్స్ అయితే రావడం జరిగాయి. బట్ ఆ సినిమాలన్నీ కూడా రిజెక్ట్ చేసి ఈ సినిమాని యాక్సెప్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే స్టోరీ బలం అనమాట. సో ఆ స్టోరీ అయితే మాత్రం ఖచ్చితంగా సూపర్ ఉండబోతుందని అర్థమైన తర్వాత అయితే సినిమా మీద అయితే కంప్లీట్ కాన్సన్ట్రేషన్ పెట్టడం జరిగింది. సో అందువల్ల అయితే ముఖేష్ గౌడ్ గారు అయితే గుప్పిడంత మన సీరియల్ కూడా కొంతవరకు పక్కన పెట్టి, అంటే కంప్లీట్ గా వదలట్లేదు, సో కొంతవరకు పక్కన పెట్టి ఈ సినిమాని అయితే మాత్రం కంప్లీట్ చేయాలనుకుంటున్నారు. వన్స్ ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత ముఖేష్ గౌడ్ గారు అయితే మాత్రం మళ్ళీ గుప్పిడంత మన సీరియల్కి వచ్చి కొన్ని ఎపిసోడ్స్ చేస్తూ తన యొక్క క్యారెక్టర్ జస్టిఫికేషన్ అయిన తర్వాత ఇంకొన్ని మరిన్ని సినిమాలతో మన ముందుకు రావాలైతే ట్రై చేస్తున్నారు అనమాట. అండ్ ముఖేష్ గౌడ్ గారు నటించిన గీతా శంకర్ మూవీలో అయితే మాత్రం ఒక మోస్ట్ పోస్టర్ అయితే రావడం జరిగింది కదా. సో ఫర్దర్ అయితే ఈ మంత్ ఎండింగ్ లో అయితే మాత్రం ఖచ్చితంగా ఒక సాంగ్ అనేది రిలీజ్ అవబోతుంది అనే విషయం గురించి అయితే మనకు తెలుస్తుంది అనమాట. సో ఆ సాంగ్ ఎలా ఉండబోతుంది అంటే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమాల సాంగ్ అయితే మాత్రం ఖచ్చితంగా చాలా అంటే చాలా బాగుండబోతుంది అర్థమవుతుంది. అండ్ పల్లెటూరు బ్యాక్ డ్రాప్ లో అయితే రాబోతుంది కాబట్టి కంప్లీట్ ఈ సాంగ్ మీద అయితే చాలా మందికి గుడ్ ఓపెన్ కలిగింది అనమాట. గీతా శంకర్ ఉన్న క్యారెక్టర్స్ ఉన్న లవ్ ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఒక సాంగ్ అయితే రిలీజ్ అవబోతుంది అయితే అర్థమవుతుంది. అండ్ చెప్పాలంటే మాత్రం ఈ మంత్ ఎండింగ్ కెళ్ళ అయితే మాత్రం సాంగ్ అయితే అప్డేట్ రాబోతుంది అర్థమవుతుంది. అండ్ ఫర్దర్ మేలో వచ్చేటప్పటికి అయితే మూవీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తో అండ్ మూవీ ఎప్పుడు రాబోతుంది ఏంటి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే రిలీజ్ చేస్తారని చెప్పడం జరిగింది అనమాట. సో మోస్ట్లీ చెప్పాలంటే మాత్రం ఈ సినిమా మీద అయితే నాకైతే చాలా మంచి ఒపీనియన్ ఉంది. ఎందుకంటే ఈ సినిమా అయితే ఖచ్చితంగా విజయం సాధించాలని కోరుకుంటే, ఎందుకంటే డైరెక్టర్ గారు అయితే మాత్రం నిజంగా చాలా అంటే చాలా సో స్వీట్ అనమాట. ఎందుకంటే తన మాట్లాడే పద్ధతి మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే మాత్రం. అండ్ ముఖేష్ గౌడ్ గారు అయితే మాత్రం మంచి డైరెక్టర్ చేతిలో పడ్డారని అయితే అర్థమవుతుంది. నాకైతే రుద్ర గారితో మాట్లాడినప్పుడు అయితే నాకు అనిపిస్తుంది ఏంటంటే చాలా జెన్యూన్ పర్సన్ అనిపించింది. అండ్ రుద్ర గారు అయితే మాత్రం తన కెరియర్ కు మాత్రం ఇదైతే బెస్ట్ మూవీగా ఉండబోతుంది అర్థమవుతుంది. అండ్ రుద్ర గారి కాన్ఫిడెన్స్ చూసినట్లయితే మాత్రం ఈ సినిమా మీద అయితే మాత్రం 100కి 100% అయితే మాత్రం ఉన్నదన్నమాట. అట్ ది సేమ్ టైం ఆయన కూడా ఫర్దర్ మూవీస్ మీద అయితే గట్టిగా కాన్సన్ట్రేట్ చేశారు. అండ్ ఈ సినిమా ఉంటుండగానే వాళ్ళిద్దరూ కూడా అంటే ఫర్దర్ గా అయితే ముఖేష్ గౌడ్ గారు అండ్ రుద్ర గారు వీళ్ళు కూడా వేరు వేరు ప్రాజెక్ట్స్ అయితే మాత్రం మళ్ళీ ముందుకు రాబోతున్నారు అనమాట. అండ్ వేరేమైనప్పటికీ కూడా ఈ సినిమా మీద అయితే మాత్రం నాకు చాలా మంచి ఒపీనియన్ ఉంది. అండ్ ముఖేష్ గౌడ్ గారికి చాలా పెద్ద సక్సెస్ రావాలని కోరుకున్నా, అట్ ది సేమ్ టైం రుద్ర గారికి కూడా చాలా పెద్ద సక్సెస్ రావాలని కోరుకున్నా. ఎందుకంటే మన తెలుగు డైరెక్టర్ అండ్ గర్వంగా చెప్పుకోవచ్చు. అండ్ మీరు మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. అండ్ మీరు కూడా ఏమైనా మంచి సజెషన్లు ఇవ్వగలిగితే మాత్రం కింద కామెంట్లో చెప్పండి. ఎందుకంటే నేను ఫర్దర్ వీడియోస్ అనేది కంటిన్యూ చేయాలనుకుంటున్నా. సో నేను చేసిన వీడియోలో ఏమైనా డిస్టర్బెన్స్ కనిపించినా, సో ఏమైనా మార్చుకోవాలి అని చెప్పినా సరే కింద కామెంట్లో చెప్పండి. ఓకేనా? ఎందుకంటే I want to learn more and I want to express more and I want to entertain more అనమాట. సో ఇంగ్లీష్లో కొంచెం తేడా ఉండొచ్చేమో కానీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఓకే? And this is all for today. Thanks for watching this video. Please like, share and subscribe Panchtantra TV.